1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా ఉద్యోగాలు పోతున్నాయి, కొన్ని ఉద్యోగాలు కూడా వస్తున్నాయి అని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి. మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్పి కూడా. ఇప్పుడు ఇంకొక సెన్సేషనల్ ఏంటంటే 60 లక్షల మంది భారతీయులు రోడ్లపైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి. ముఖ్యంగా ఐటీ సెక్టర్, ఏదైతే మనం సాఫ్ట్వేర్ అని చెప్పి కలలు కన్నామో ఇప్పుడు అవన్నీ కూడా డమాల్ పడిపోతున్నాయి, అందరు ఉద్యోగాలు కూడా పోతాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి వీళ్ళకి స్టాండ్ బైగా ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? మరి అసలు ఇంతేనా? మరి వీళ్ళ పని ఏంటి నెక్స్ట్ పరిస్థితి? అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ళంటే మళ్ళీ ఇమీడియట్లీ వేరే దాంట్లో వాళ్ళు సెట్ అవ్వరు అనే వాదన కూడా చాలా మందిలో ఉంది. ఒక్కసారి దీని గురించి మాట్లాడుకుంటే. భారతదేశ పార్లమెంట్ లో మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడానికన్నా ముందర ఎకనామిక్ సర్వే అనేటువంటి ఒక సర్వే, అంటే రానున్న 5 సంవత్సరాల లోపల ఏ రంగాల్లో భారతదేశం ఏ రకంగా ఉండబోతుంది, ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఒక విస్తృతంగా చేసేటువంటిదే ఎకనామిక్ సర్వే. ఆ ఎకనామిక్ సర్వేని ప్రవేశపెట్టి దాంట్లో తను చెప్పినట్టు విషయం చాలా మంది నివరిపోయేటట్టుగా చేసింది. 2030 నాటికి భారతదేశం లోపల 60 లక్షల ఉద్యోగాలు ఐటీ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు పోగొట్టుకొని బయటికి రాబోతున్నారు. అంటే వీళ్ళు అత్యాధునికంగా వస్తున్నట్టు ఏఐ టూల్స్ని నేర్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు వీళ్ళకి లేవు. వయసు రీత్యా కావచ్చు, చదువు రీత్యా కావచ్చు, అనుభవం రీత్యా కావచ్చు, అవి నేర్చుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లేకపోవడం వల్ల బయటకు వస్తున్న వాళ్ళ సంఖ్యే 60 లక్షలు ఉండబోతుంది. 60 లక్షల మంది అంటే మామూలు విషయం కాదు. ఒకేసారి 60 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తే తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి దీనికి తగినటువంటి ఈ 60 లక్షల మంది వచ్చేటప్పటికి వాళ్ళకు తగిన ఉద్యోగ కల్పన మనం చెయ్యకపోతే మొత్తం దేశం ఆర్థిక వ్యవస్థ తలకిందులయ్యే అవకాశం. ఈ మధ్య నిరుద్యోగులు అయినప్పుడు వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడతాయి కదా. 60 లక్షలు ఇంటూ 4-5 వేసుకున్నా కూడా సుమారుగా 2-3 కోట్ల మంది బయటకు వస్తారు. 2-3 కోట్ల మంది రెగ్యులర్గా వాళ్ళ ఆర్థిక పరిస్థితి తలకిందులైపోయి వాళ్ళు బ్రతకడమే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడితే దేశానికి పెద్ద పెనుభారంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఏదైనా ఒక ముందుగా జాగ్రత్త తీసుకొని ఈ 60 లక్షల మందికి తగినట్లు ఉద్యోగ ఉపాధి కల్పన చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయం నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్లు మాట. ఇది అన్ని దేశాల పరిస్థితి కూడా మనకి కనబడుతుంది. పోనీ ఏఐ టూల్స్లో ఆశాజనకంగా ఉందా అని ఒకసారి చూస్తే ఈ మధ్య ఒక పెద్ద కంపెనీ, అమెరికాలో ఉన్న కంపెనీ 1 నెల రోజుల పాటు కొన్ని ఏఐ టూల్స్ని వాడుకుంది. ఒక కంపెనీ నుంచి అగ్రిమెంట్ తీసుకుంది, తన కంపెనీకి ఏం కావాలో ఏఐ టూల్స్ తీసుకుంది. ఈ ఏఐ టూల్స్ బిల్లు 1 నెల రోజుల లోపల ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 4,750 కోట్ల రూపాయలు బిల్లు వచ్చింది 1 నెలకి. దానికి కారణం ఏంటంటే ఏఐ టూల్స్ని ఎంతవరకు ఉపయోగించాలో ఎంప్లాయీస్కి పూర్తిగా కరెక్ట్గా చెప్పకపోవడం, ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళ సాధనాలను ఉపయోగించి టూల్స్ని ఉపయోగించి భారం బాగా పెంచారు. 1 నెలకు 4,750 కోట్ల రూపాయలు అంటే ఆ 4,750 కోట్లతో ఎన్నో కంపెనీలు పెట్టచ్చు. వేలాది ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. జీతాల కన్నా తక్కువ ఏఐ టూల్స్ వల్ల పని అవుతుంది, తొందరగా పూర్తవుతున్న లక్ష్యంతో ఉద్యోగస్తుని తొలగించి ఏఐ టూల్స్ని ఆ ప్లేస్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏఐ టూల్స్ ఉద్యోగస్తుల జీతాల కన్నా కంపెనీ యొక్క ఇంత ముందు చేసేటువంటి ఖర్చు కన్నా 10-100 ఎక్కువ ఖర్చు అయ్యేటట్టయితే దాన్ని భరించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఒకవైపు ఆవాదన కూడా నడుస్తుంది. ఏఐ టూల్స్ ప్రస్తుతానికి ఎందుకు బాగా విపరీతమైనటువంటి రేట్లలో ఉన్నాయి, అత్యధికమైన బిల్లులు ఎందుకు వస్తున్నాయి అని చూస్తే దాన్ని ఉపయోగించే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది, తయారు చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఎప్పుడైతే డిమాండ్ లేదు, సప్లై ఎక్కువైపోయిందో పరిస్థితులు చాలా ఘోరంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇక్కడ డిమాండ్ పెరిగితే ఎక్కువ మొత్తంలో తయారు చేస్తే అదే టూల్స్ని 100,000గా తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే, లక్షల కొద్ది తయారు చేసినప్పుడు చీప్ అయిపోతాయి. కానీ పరిమితంగా తయారు చేసినప్పుడు కాస్ట్ అయిపోతాయి. ఈ పరిస్థితి ఒకవైపు నడుస్తోంది. రెండో వైపున ఏమవుతుందంటే, ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ మీద ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఏ క్షణంలో తన ఉద్యోగం ఊడిపోతుందో, రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో, మానసిక ఒత్తిడితో కూడా చాలా మంది అన్కంట్రోలబుల్గా జబ్బులు కొత్తగా కొని తెచ్చుకుంటున్నారు. వీళ్ళకి నేను బయటకు వచ్చినా కూడా నాకు ప్రభుత్వం ఏదైనా చేస్తుంది, తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి నాకు ఒక ఉపాధి లభిస్తుంది, లేకపోతే ఏదైనా ఉద్యోగం లభిస్తుంది అన్న నమ్మకం, విశ్వాసాన్ని ప్రభుత్వం కల్పించకపోతే
ఈ 60 లక్షల మంది రిటైర్ అయి బయటకు వచ్చి, రిటైర్ అంటే తీసేయబడి వాళ్ళు లేఫ్స్ ఇవన్నీ కూడా Yes. బయటకు వచ్చేటప్పటికే వీళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటాయనేది కూడా చాలా మంది భయపడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం చాలా తీవ్రంగా దీని గురించి ఆలోచిస్తుంది. దీనికి తగినట్టు ఒక కమిటీని కూడా ఫామ్ చేయడం జరిగింది. ఈ 60 లక్షల మంది వచ్చే వాళ్ళలో ఎవరు ఎలాంటి వాళ్ళు రాబోతున్నారు, ఏ ఉద్యోగ క్వాలిఫికేషన్ రాబోతున్నారు, వాళ్ళ అనుభవం అంతా కూడా ఐటీ చుట్టే తిరుగుతుంది. ఈ ఐటీ లోపల కాకుండా వాళ్ళు ఇంకేదైనా రంగంలో కూడా ప్రవేశించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా, లేక ఐటీని కనీసం పరిమిత రంగాల కన్నా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయా అని అనేక రకాల కోణాల్లో అనేక రకమైన ఆలోచనలతో ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏది ఏమైనప్పటికీ 60 లక్షల మంది రోడ్ల మీద పడటం మాత్రం ఖాయమనే విషయాన్ని మాత్రం ఎకనామిక్ సర్వేతో పాటుగా మేధావుల యొక్క ఆలోచనలో కూడా చాలా మంది సర్వేలు కూడా చేశారు. ఈ సర్వేలన్నీ చెప్తున్నవి ఏంటంటే భారతదేశం లోపల 60 లక్షల మంది నిరుద్యోగులు 2030 నాటికి ఐటీ కంపెనీల నుంచి బయటికి రావడం ఖాయం. కాబట్టి వీళ్ళకి ఏదో ఒక రకంగా మళ్ళీ తిరిగి వాళ్ళ జీవితాలని ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చేయగలిగితే తప్ప భారతదేశం అల్లకల్లోలం అయ్యేటువంటి పరిస్థితి ఉందని మాత్రం చెప్తున్నటువంటి మాట. Thank you.